ఫ్రెండ్స్, మేమైతే పచ్చడి పెడుతున్నాం. ఇదైతే సొప్పు పచ్చడికి నేనైతే పొట్టు తీసి ఇచ్చిన. మా చెల్లె మాత్రం కోడలతోటి కట్ చేస్తుంది. కత్తి లేదు కాబట్టి కోడలతోటి కట్ చేస్తుంది. మా అమ్మ అయితే తరుగుతుంది చిన్న చిన్న ముక్కలుగా. ఇది సొప్పు పచ్చడికి అందుకని చెప్పి చిన్నగా తరుగుతుంది. మామిడికాయలు అయితే నైట్ నానబెట్టి తుడిచినాం, తట్టలు వేసినాం. మా మరిది కొడుతుండు వక్కలు మాత్రం. ఇవన్నీ మంచిగా ఫ్రెష్గా తుడుకోవాలి కాటన్ క్లాత్ తోటి. ఇవన్నీ కొట్టిండి, ఇవన్నీ తుడుచుకోవాలి ఫ్రెండ్స్. ఇల్లదైతే జీడి ఇట్లా అంతా తీసేసి ఫ్రెష్గా తుడుచుకోవాలి. ఇదైతే కొట్టడం అయిపోయింది, తరగడం మా చెల్లె తరుగుతుంది. మా అమ్మ కూడా కట్ చేసడం అయిపోయింది. అది మిక్స్ చేసుకోవాలి. కిలో వక్కలకు 1/2 కిలో ఉప్పు, 1/2 పావు కారం, అవన్నీ ఇది కట్ చేసింది మా చెల్లె తరిగింది. మిక్స్ చేస్తున్నా నేనైతే. జోకి పెడతారు మా అమ్మ వాళ్ళు అయితే. ఇదైతే నలుగురికి ఫ్రెండ్స్ పచ్చడి. మా చిన్న చెల్లెకు, పెద్ద చెల్లెకు, మా అమ్మ వాళ్ళకు, మాకు తరుగుడు పచ్చడి అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి కొంచెం అది కొంచెం ఇది పెట్టినాం. కిలో వక్కలకు 1/2 కిలో ఉప్పు, 1/2 పావు కారం. మా చెల్లె అయితే జోక్కుంటా పోస్తుంది. అల్లం ఎల్లిగడ్డ ఇట్లా అన్నీ వట్టి పెట్టినాం, పోసి పెట్టి పక్కకి పెట్టినాం. కొంచెం జీడి కూడా వేసుకోవాలి, ఫ్రెష్ది మంచిది. ఏది తొక్కు ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నట్టు. పచ్చడి మాత్రం బాగుంటుంది. కట్ చేయడం అయిపోయింది. మా చెల్లి అయితే జోకుతూనే ఉంది. ఇరుపుమేమో సొప్పు వక్కలు కూడా జోకుతుంది మా చెల్లె. ఈ సొప్పు పచ్చడికి ఫ్రెండ్స్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఆవాలు అన్నీ మిక్స్ చేసినాం. అల్లం ఎల్లిగడ్డ ఇట్లా అన్నీ కలుపుతుంది మా చెల్లె. మసాలాలు కూడా పోసి అయితే చల్లారుతుంది. ఫస్ట్ తరుగుడు పచ్చడి కలిపి పక్కకు పెట్టినాక వక్కది కలుపుతాం. తరుగుడు పచ్చడి అయితే కలపడం అయిపోయింది. సూపర్ ఉంది చూడడానికి. టేస్ట్ కూడా సూపర్ అయింది ఫ్రెండ్స్ మాది. కానీ ఈ వీడియో మాత్రం చాలా లేట్గా పెడుతున్నాను నేను. మా కూతురు చేయబట్టి వీడియో కాలేదు, అందుకని చెప్పి ఇప్పుడు లేట్ పెడుతున్నా. ఈ సొప్పు పచ్చడి అయితే మా చెల్లె బాగా మిక్స్ చేసింది. టేస్ట్ మాత్రం సూపర్ అయింది మాది ఈసారి. పోసు కూడా చల్లారింది. సొప్పు దాంట్లో ఇంత, పక్క దాంట్లో ఇంత పోస్తున్నాం మేమైతే అన్నీ. ఇది మాత్రం వక్క పచ్చడికి ఫ్రెండ్స్ 2 తట్లల్లో కలుపుతున్నాం. మా అమ్మ మా చెల్లె ఇట్లా కలుపుతున్నాం రెండిట్లల్లో. ఒక్క దాంట్లో అయితే కలపరాదని. పోసు అయితే చల్లారింది. పోసులో కూడా జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, మెంతులు అన్నీ వేసి చిలక ముక్కలు కూడా వేసినాం. సూపర్ ఉంటుందని టేస్ట్. చూడ్డానికి అయితే కలర్ఫుల్గా ఉంది కదా. ఆవకాయ పచ్చడి రెడీ మాదైతే. బాయ్ ఫ్రెండ్స్.